సో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్‌లో ఈ రాజయోగం ఏంటని తెలుసుకుందాం. సో ఇప్పుడు కళ్ళ ద్వారా ఎవరినైనా చూసినప్పుడు వీళ్ళు అబలలు అంటే బలం లేని వాళ్ళు. సో ఇప్పుడు సబ్జెక్ట్ రాజయోగం వైపు నుంచి అర్థం చేసుకోండి. మనము కర్మ ఫిలాసఫీ వైపు నుంచి అర్థం చేసుకుందాం. ఏమని? శుభ భావన అంటే స్వధర్మాన్ని చూడకపోవడం వల్ల బలం లేదు అని అనుకున్నారు కాబట్టి వీళ్ళ ఆత్మలోకి బలం రాలేదు. సో ఇప్పుడు రాజయోగం వైపు నుంచి మళ్ళొకసారి తెలుసుకుంటే, సో కళ్ళ ద్వారా చూసినప్పుడు వీళ్ళు బలం లేదు అని అనుకున్నప్పుడు ఏమైంది? ఖచ్చితంగా ఆ యొక్క పరధర్మాన్ని చూసినప్పుడు దాన్ని స్వీకరించేశారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు బాబా? మస్తకంలో మణిని చూడండి కానీ దేహాన్ని కాదు, సర్పాన్ని కాదు అంటున్నారు. సో వీళ్ళు ఏం చేశారు? శరీరాన్ని చూసి బలం లేనిది అనుకున్నారు. సో అప్పుడు ఏమైపోయింది? ఆ విషయం తీసేసుకున్నారు. ఆ విషయం తీసేసుకోవడం వల్ల ఏమైపోయింది? ఆత్మ బలహీనం అయిపోయింది. అందుకే బాబా విషయాన్ని తీసుకోవద్దు అంటారు. అంటే ఎలా తీసుకున్నారు వీళ్ళు? ఒక సంకల్పం చేశారు. ఒక వ్యర్థ సంకల్పం చేశారు. ఏమని? వీళ్ళు బలం లేదు